ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఎడల నమ్మకంగా ఉన్నాం. అయితే నమ్మకంగా దేవుని ఎడల జీవిస్తూ లేదా దేవునిలో నమ్మకంగా సాగిపోతున్నటువంటి ఈ జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు సాతాను రకరకాలుగా శోధిస్తున్నాడు కదా. కొన్ని సందర్భాల్లో నమ్మకంగా ఉన్న నీకే ఒక తలంపు వస్తుంది. ఏంటి ఆ తలంపో తెలుసా? ఇంకెంతవరకు నమ్మకంగా ఉండాలి, ఇంక ఎంతవరకు ఈ శోధన, ఎంతవరకు ఈ కష్టం, ఇంతకు నేను దేవునిలో నమ్మకంగా ఉన్నాను కదా. దేవుడు నా జీవితంలో ఈ నమ్మకత్వాన్ని గుర్తించి ఎన్ని శోధనలు వచ్చినా కూడా నమ్మకంగా దేవుని కొరకు నిలబడినటువంటి విధానాన్ని చూచి దేవుడు నాకు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. నేను మంచిగా జీవిస్తున్నాను కదా, నమ్మకస్తురాలుగా ఉన్నాను కదా, దేవుడు నాకు ఏ ప్రతిఫలం ఇస్తాడు అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? నీవు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, అపవాది చేత ఎంత భయంకరమైన శోధనలకు నువ్వు ప్రేరేపించబడినా నువ్వు నమ్మకంగా ఉన్నావు, వాస్తవమే. అయితే ఎంతవరకు నమ్మకంగా ఉండాలి? ఎంతవరకు నమ్మకంగా ఉండిన తర్వాత దేవుడు ఏమిస్తాడో ఉదయకాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. మరణం వరకు నమ్మకంగా ఉండాలంట. అప్పుడు దేవుడంట జీవ కిరీటం ఇస్తాడంట. ఉదయకాల సమయంలో ఎన్నో కష్టాల మధ్యలో భర్త వలన, బంధువుల వలన, స్నేహితుల వలన, ఇరుగు పొరుగు వారి వలన ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు గుండా వెళ్తూ నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నావు కాదు. ఈ నమ్మకత్వం అంట దేవుడు కోరుతున్నాడు. మధ్యలో అర్ధాంతరంగా వదిలిపెట్టడానికి వీల్లేదు. మరణము వరకు నువ్వు కొనసాగింపజేయాలంట. అందుకే దేవుడు అంటున్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, తర్వాత దేవుడు నీకు జీవ కిరీటం. ఆ కిరీటం పేరేంటో తెలుసా? జీవ కిరీటం. ఈ లోకంలో గొప్ప గొప్ప రాజులు రకరకాల కిరీటాలు పెట్టారు. అన్ని కిరీటాలు పడిపోయినాయి, అన్ని రాజ్యాలు పడిపోయినాయి. అంతమంది రాజులు ఎంతమంది అయితే కిరీటాలు పెట్టుకొని ఆ ప్రగల్భాలు పలికారు, వాళ్ళందరూ రాజ్య పరిపాలన రాజులు అందరూ కూడా క్షీణించిపోయారు. అన్ని కూడా క్షణికమైనవిగా నిలబడిపోయి. అయితే దేవుడిచ్చే కిరీటం అంట జీవ కిరీటం, ఆ జీవించే కిరీటం. ఆ కిరీటాన్ని దేవుడు నీకు మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ప్రసాదించాలని ఆశపడుతుంది. గొప్ప భాగ్యానికి నీవు నీ కుటుంబం పాత్రులగుదురుగాక. పరిశుద్ధుడా, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నావు. ఎంతమంది అయితే ప్రభువా నమ్మకంగా మరణం వరకు ఉండాలని తీర్మానం చేసుకుంటున్నారు, ఆ తీర్మానాన్ని స్థిరపరిచి జీవ కిరీటాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.